రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఓవరాల్గా 32,438 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు పోయినసారి కంటే ఈసారి వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయని అప్లై చేయడానికి ఆలోచిస్తున్నారు. మీరేం ఆలోచించద్దండి. ఫ్యూచర్లో ఈ వేకెన్సీస్ అనేవి తప్పనిసరిగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. రైల్వేకి సంబంధించి ఇంతకుముందు ఏవైతే కానిస్టేబుల్ కానివ్వండి, ఆర్పిఎఫ్ సంబంధించి ఎస్ఐ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, అలాగే టెక్నీషియన్ కానివ్వండి, వీటన్నిటి యొక్క వేకెన్సీస్ని కూడా స్టార్టింగ్లో కొన్ని ఇచ్చారు. దాని తర్వాత పెంచడం జరిగింది భారీగా. కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మీరు తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని అప్లికేషన్ చేయకుండా ఉండొద్దండి. ఓకే. సో అయితే శాలరీకి సంబంధించి కూడా కొంతమంది తక్కువ శాలరీ వస్తుంది అని బాధపడుతుంటారు. ఇక్కడ మీకు ఒక విషయం తెలియజేయాలి. ప్రజెంట్ మనకి రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ఇనీషియల్ పే అనేది 18,000 అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇది 7th CPC ద్వారా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఏదైతే ఉందో దానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి శాలరీస్ అనేది రివైండ్ చేయడం జరుగుతుంది. దాన్నే పే రివిజన్ కమిషన్ అంటారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అది చేస్తారన్నమాట. ఇప్పుడు 2025 సంవత్సరంలో 8th PRC అనేది రాబోతుంది. అది వచ్చిందనుకోండి, శాలరీ మనకి ఈ 18,000 ఉన్నటువంటి బేసిక్ పే అనేది 35,000కి పైగా వస్తుంది అని అంచనా అనేది వేస్తున్నారు. ఇప్పుడు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకోలేదు. 2025లో తీసుకుంటుంది. మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి కదా. మనకి అప్లై చేసుకోవాలి, హాల్ టికెట్స్ రావాలి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి, మళ్ళీ ఫిజికల్ టెస్టులు ఉంటాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇవంతా అయ్యేదానికి ఒక 1 year పాటు పడుతుంది. ఆలోపు ఆ పే రివిజన్ కమిషన్ అనేది అప్డేట్ అయిపోతుంది. మనకి శాలరీ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. ఈజీగా స్టార్టింగ్లో నా అంచనా ప్రకారం రైల్వే గ్రూప్ డీకి సంబంధించి 45,000 నుంచి 50,000 మధ్యలో స్టార్టింగ్లో శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అప్రాక్సిమేట్గా అంత వస్తుంది. ఓకే. సో ఇది అన్నమాట. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని అప్లికేషన్ చేయకుండా ఉండొద్దండి. అలాగే శాలరీ తక్కువ అని కూడా అప్లై చేయకుండా ఉండొద్దండి. ఓకే. ఇది నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం. డియర్ ఫ్రెండ్స్, విఎంఆర్ సార్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా అర్థమెటిక్ మాంత్రికుడు స్థాపించిన విఎంఆర్ లాజిక్స్లో ఏ ఆన్లైన్ కోర్స్ అయినా కేవలం ₹1 మాత్రమే అందిస్తున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి, సిజిఎల్ మరియు సిహెచ్ఎస్ఎల్, బ్యాంక్ జాబ్స్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్స్ అయినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే ఐబీ, ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్, సిశాట్, ఐసెట్, విఆర్ఓ, కోర్టు జాబ్స్, సచివాలయం జాబ్స్, ఇలా ఏ కోర్స్ అయినా కేవలం ₹1 మాత్రమే అందిస్తున్నారు. ఈ ఆఫర్ జనవరి 21, 22, 23 తేదీల్లో మాత్రమే ఉంటుంది. ₹1 కోర్సు పూర్తి వివరాల కోసం విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో విఎంఆర్ సార్ వీడియో చూడండి. ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం 8881883666 అలాగే 8863963965 ఫోన్ నెంబర్స్కు సంప్రదించగలరు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ దగ్గర కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఓన్లీ ఐటీఐ ఉండాలి అని ఇంతకుముందు చెప్పారు కదా అని అనుకుంటుంటున్నారు. సో మనకి ఈ అఫీషియల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ 10th పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే కూడా సరిపోతుంది. లేదా ఐటీఐ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 10th ఉంటే కూడా అన్ని పోస్టులకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఓవరాల్గా మనకి 14 రకాల పోస్టులు ఉన్నాయి. అవి ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి ఉన్నాయి. అసిస్టెంట్ వర్క్షాపు, అసిస్టెంట్ బ్రిడ్జు, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వేగన్, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ పీవే అని ఇవ్వడం జరిగింది. అలాగే అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఉన్నాయి. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్ ఉన్నాయి. అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అలాగే అసిస్టెంట్ టీఆర్డీ, పాయింట్స్మెన్ బి, అలాగే ట్రాక్ మెయింటెనర్ గ్రేడ్ 4. ఈ విధంగా 14 రకాల పోస్టులు అయితే ఇందులో ఉండడం జరిగింది. అన్ని రకాల పోస్టులకి కూడా కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్గా మనకి కరోనాకి 33 సంవత్సరాలే ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ల వల్ల నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మరొక 3 సంవత్సరాలు కలిపి టోటల్గా 36 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 41 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 39 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 46 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ అనేది ఆల్రెడీ చెప్పాను. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నేను మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. మనము ఏ డేట్స్ మధ్యలో పుట్టి ఉంటే మనము అన్రిజర్వ్డ్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే ఈ డేట్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓబీసీ అయితే ఈ డేట్ చూసుకోవాలి. అంటే దాని తర్వాత జన్మించిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.
ఈ విధంగా మనం డేట్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ టేబుల్లో అయితే క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి సెలక్షన్ అనేది 4 స్టేజ్లు అనేవి ఉంటాయి. ఇంతకుముందు 2019లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సెలక్షన్ అనేది ఉందో అదే విధంగా ఇవ్వడం జరిగిందనమాట. మొదటగా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ 4 స్టేజ్లు తప్పనిసరిగా మనం అటెండ్ అవ్వాలి. మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత జాబ్స్కి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈ కాల్ లెటర్ అని మనకి పంపించడం జరుగుతుంది. ఈ కాల్ లెటర్ హాల్ టికెట్ అంటాం కదా, అది పంపిస్తారు. అది మనం డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మనకి డిఫరెంట్ డేట్స్లో మనకి షిఫ్ట్స్ ఉంటాయి. మనకి నియర్లీ ఒక నెల రోజుల పాటు ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి మనకి ఈ గ్రూప్ డికి సంబంధించి నెల రోజుల పాటు కంటిన్యూస్గా ఎగ్జామినేషన్ అనేది జరగడం జరుగుతుంది. అందులో మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక డేట్న ఏదో ఒక షిఫ్ట్లో మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఇస్తారు. అక్కడికి మనం వెళ్ళి ఆ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలి. అయితే ఇక్కడ సెలెక్షన్ అనేది ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏం సిలబస్ ఉంటుంది అంటే మనకి 4 సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 20 క్వశ్చన్లు ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చి మనకి 90 మినిట్స్ మాత్రమే ఉంటుందన్నమాట. అంటే 1.5 అవర్ టైం అనేది ఉంటుంది. ఇక 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనము ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలి అంటే మినిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలంటే అన్రిజర్వ్డ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 40%, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అయితే 30%, ఎస్సీ ఎస్టీ అయినా కూడా 30% తెచ్చుకుంటే మినిమం మనం ఈ జాబ్కి క్వాలిఫై అయ్యాము అని అర్థం. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ సిలబస్, మ్యాథమెటిక్స్ ఏం సిలబస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏం సిలబస్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఏం సిలబస్ ఉంటుంది అని ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇక దీని తర్వాత ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి పెడతారో అది రీచ్ అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్కి 3 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి మేల్ క్యాండిడేట్స్కి, పురుషులకు సపరేట్గా, ఫిమేల్ మహిళలకు సపరేట్గా కండక్ట్ చేస్తారు. ఇందులో ఫస్ట్ నేను మేల్ క్యాండిడేట్స్ చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తారు అంటే 35 కేజీల బరువు ఉన్నటువంటి ఇసుక బస్తాను మనము 100 మీటర్లు 2 మినిట్స్లో తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 100 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ని 4 నిమిషాల 15 సెకండ్స్లో మనము ఒక్క ఛాన్స్లోనే రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 20 కేజీల బరువు ఉన్నటువంటి శాండ్ బ్యాగ్ని 100 మీటర్స్ 2 మినిట్స్లో తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే 1 కిలోమీటర్ రన్నుని 5 మినిట్స్ 40 సెకండ్స్లో మనం ఒక ఛాన్స్లో ఫీమేల్ క్యాండిడేట్స్ రన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ రెండింటిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే మీరు 14 రకాల పోస్టులు ఉన్నాయని చెప్పారు. నేను ఏదైనా ఒక పోస్ట్కి అప్లై చేయాలా లేదా 14 రకాల పోస్టులకి అప్లై చేసుకోవచ్చా అని డౌట్ అనేది ఇప్పటికే ఉంటుంది. సో అన్ని రకాల పోస్టులకి కూడా మీరు 14 రకాల పోస్టులకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఒకటే ఉంది కాబట్టి అన్ని రకాల పోస్టులకి మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి. నీకు ఫస్ట్ ఏ పోస్ట్ కావాలి, ట్రాక్ మెయింటైనరా లేదా పాయింట్స్ మేనా లేదా అసిస్టెంటా, ఏది అనేది మీరు ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా 14 రకాల ప్రిఫరెన్స్లు అనేది మీరు పెట్టుకోవచ్చు. లేదా మీకు 1-2 కావాలంటే కూడా ఎన్నైనా ప్రిఫరెన్స్ అనేది పెట్టుకునే అవకాశం అయితే మనకి వాళ్ళు ఆన్లైన్లో మనకి కల్పించడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్స్ పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫీమేలు, ట్రాన్స్జెండరు, ఎక్స్-సర్వీస్ మెను, ఎస్సీ ఎస్టీ, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 250 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. అయితే ఈ ఫీజు అనేది రిఫండబుల్ అండి. మనము ఎగ్జామినేషన్కి గన అటెండ్ అయితే మనకి ఫీజు అనేది తిరిగి ఇచ్చేస్తారన్నమాట. 500 రూపాయల ఫీజు పే చేసిన వాళ్ళకి 400 రూపాయల ఫీజు అనేది మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్కి వేసేయడం జరుగుతుంది. 250 రూపాయల ఫీజు పే చేసిన వాళ్ళకి 250 రూపాయలు తిరిగి మన బ్యాంక్ అకౌంట్కి వేసేస్తారన్నమాట. ఇది రిఫండబుల్ మనకి ఫీజు అనేది ఉంటుంది. ఇక మీరు ఆన్లైన్లో ఫీజు పే చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ గాన ఏమైనా ఫెయిల్ అయినా లేదా ఇతరత్ర సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ మనకి ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. సో వీటికి మీరు కాంటాక్ట్ అయ్యి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక
ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సికింద్రాబాద్ సంబంధించి సికింద్రాబాద్ జోన్కి సంబంధించి మనకి మొత్తం 1642 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కువగా దీంట్లో ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 అనే వేకెన్సీస్ 691 ఉన్నాయి. దాని తర్వాత 209 వేకెన్సీస్ పాయింట్స్మెన్ బి ఉన్నాయి. దాని తర్వాత 124 వేకెన్సీస్ అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఉన్నాయి. ఈ విధంగా రకరకాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మీరు వీటన్నిటికీ కూడా మొత్తం ఈ 14 రకాల వేకెన్సీస్కి కూడా ప్రిఫరెన్స్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది ఏ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది అనేది కూడా మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒక పేపర్లో మీరు ఏ పోస్టులకు అప్లై ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ సీరియల్ నెంబర్స్ అనేది కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది కదా. వీటిని కానీ మీరు రాసి పెట్టుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇక సికింద్రాబాదే కాకుండా మరికొన్ని చోట్ల హుబ్లీ అంటే కర్ణాటక జోన్కి సంబంధించి మొత్తం మనకి చూసుకున్నట్లయితే 503 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి చెన్నైకి సంబంధించి 2694 వేకెన్సీస్ ఉన్నాయి. ఇతరత్ర మనకి ఇవే కాకుండా ఈ రైల్వే బోర్డులు ఎక్కడైతే ఉన్నాయో రాష్ట్రాల్లో వాటన్నిటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు వీటన్నిటిని కూడా క్లియర్గా చదువుకొని డీటెయిల్స్ అనేవి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్నీ కూడా నేను మీకు తెలియజేయడం జరిగింది. ఇక ఫైనల్గా ఉన్నటువంటి వచ్చే డౌట్ ఏంటి అంటే నేను ఇప్పుడు చదువుతున్నాను అంటే 10th క్లాస్ కానీ ఐటీఐ కానీ నాకు 18 ఇయర్స్ అయితే మినిమం ఏజ్ అయితే ఉంది. నేను అప్లై చేసుకోవచ్చా అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుందన్నమాట. లేదా అప్రెంటిస్షిప్ అనేది నేను ఫైనల్ ఇయర్లో చదువుతున్నాను అప్లై చేసుకోవచ్చు అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. నోటిఫికేషన్లో అయితే ఇప్పుడు చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ డేట్ నాటికి తప్పనిసరిగా క్వాలిఫికేషన్ పాస్ అయినట్లు చూపించాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా తెలుసుకున్నాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో తెలియచేయండి. నేను వాటికి రిప్లైస్ అనేది తప్పనిసరిగా ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.